విక్రమ, అన్విత పెళ్లి అయ్యి రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో విక్రమ తపనతో ఉంటాడు. అన్విత సౌమ్యతత్వంతో ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంటుంది. ఒకరోజు రాజ్యంలో చెడు సంకేతాలు మొదలవుతాయి. పొలం పండక గాలి బలంగా వీచి చీకటిగా మారిపోతుంది. దీనికి ఒక పాత శాపం తిరిగి చెల్లుబాటు అవుతుంది. వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం వలన అతని ఆశ్రమంలో పుట్టిన అన్విత ఈ లోకంలో శాంతిని నిలుపుతుందన్న వాదన వలన దానిని అంతం చేయడానికి రాక్షసులు తిరిగి వస్తారు. అన్విత తన భర్తకు ఉన్న శాపం తొలగించడానికి తపస్సు చేస్తుంది. కాలనేత్రుడు అనే రాక్షస అధిపతి తపస్సుల దీక్షను భంగం చేసేందుకు రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తాడు. అతనికి మహోత్తరమైన మాయాశక్తులు ఉంటాయి. అతను అన్వితను కల్లోల పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అన్విత ధైర్యంగా ప్రతిఘటిస్తుంది. ఆమె తపస్సు వలన వచ్చిన దివ్యకాంతి రక్షణ చేస్తుంది. విక్రమ తన సైన్యాన్ని సమీకరించి రాక్షస అధిపతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. కానీ అతను తెలుసుకుంటాడు ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు అని. ఇది ధర్మం అధర్మం మధ్య తుది పరీక్ష అని. వశిష్ఠ మహర్షి వారికి దివ్యాస్త్రాన్ని అందిస్తాడు. అదే సత్యబాణం. ఇది నిజాయితీ, ప్రేమ, ధర్మం కలిసినప్పుడు మాత్రమే పనిచేసే శక్తివంతమైన బాణం. కాలనేత్రుడు గాలి, వాన, చీకటి, అగ్ని, పీల్చే వాయువులతో యుద్ధం చేస్తాడు. అన్విత తన జ్ఞాన శక్తితో రాక్షస మాయను అంతం చేస్తుంది. అన్విత ఆశీర్వాదంతో ఈ లోకంలో ప్రేమ, ధర్మం మాత్రమే నిలుస్తాయి, పాపం క్షయమవుతుంది అని విక్రమ చెబుతూ బాణాన్ని ప్రయోగిస్తాడు. సత్యబాణం కాలనేత్రుడిని ఛేదిస్తుంది. అతని అహంకారం, పాపం ధ్వంసమవుతుంది. రాజ్యంలో వర్షాలు కురుస్తాయి, పొలాలు పచ్చబడతాయి, ప్రజల ముఖాల్లో నవ్వులు తిరిగి వస్తాయి. ప్రేమ, ధర్మం కలిసినప్పుడు పాపం ఎంత బలంగా ఉన్నా జయించవచ్చు. ధైర్యం ఉన్న ప్రేమ ఒక కుటుంబాన్ని కాదు, ఒక రాజ్యాన్ని రక్షించగలదు. శాపం కూడా ప్రేమ ధర్మానికి లోబడి మృదువవుతుంది.